గమనించండి. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సోదరి సోదరుడా, దేవుని సన్నిధిలో ఒకటి జాగ్రత్త అనేది, రెండోది అబద్ధాలు, ఇంకా లేకుంటే బూతులు తిట్టడం. బైబుల్ అంటాడు బూతులు తిట్టు వారితో కలిసి భోజనమే చేయొద్దు అంటాడు. తెలుసా మీకు? తెలీదా? ఎవరితో భోజనం చేయొద్దు అంటాడు? నేను అంతలో మేము అందరూ వాడేదంటారా? మార్చుకున్నట్టయితే బైబిల్లో దేవుడు చెప్తాడు ఏమంటే తెలుసా, బూతులు తిట్టు వారితో కలిసి భోజనమే చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడొస్తాయి ఇవి? కోపం వచ్చినప్పుడు వస్తాయి. కోపం ఎప్పుడు వచ్చింది? నచ్చినప్పుడు వచ్చింది. నచ్చినప్పుడు అంటే ఇప్పుడు జరిగింది. కోపం 3 రకాలుగా వచ్చింది. ఒకటి నచ్చినప్పుడు, రెండవది తను అన్యాయం జరుగుతున్నప్పుడు కోపం అనేది రావడానికి నచ్చినప్పుడే కాదు, అన్యాయం జరుగుతున్నప్పుడు, నచ్చినప్పుడు, ఒకవేళ పరిస్థితిని బట్టి కూడా కోపం వచ్చింది. అక్కడ పరిస్థితి ఎలా అయినా ఉండని, ఆ పరిస్థితిని బట్టి కూడా కోపం వచ్చింది. 3 రకాలుగా వచ్చింది కోపం. బాగా గమనించండి. అసలు ఈ ఉత్తరణ వచ్చిన కోపం నేను మూర్ఖులు అంటారు. ఉత్తరణ వచ్చింది నేను ఏమంటారు, ఆ మెడకి తిరగరాయి కట్టి సముద్రుడు వేయాలంటారు, లేదా మళ్ళీ అంటారు మళ్ళీ పైకి వచ్చి. అర్థమైందా? ఉత్తరణ వచ్చింది వీళ్ళకి. వీళ్ళకి పరిస్థితి అవసరం లేదు, వీళ్ళకి అక్కడ అన్యాయం అవసరం లేదు, అక్కడ ఏం అవసరం లేదు. వీళ్ళకి ఉత్తరణ లేచింది. కానీ ప్రతి దానికి ఇంతెత్తులు వేస్తారు. ఇక ఇలాంటి వాళ్ళకి మెడకేం కట్టాలంట, తిరగరాయి కట్టి సముద్రుడు పడేయాలంట. ఎందుకు లేకపోతే మన లీసి వస్తుంది, నేను చెప్తుందే కరెక్ట్ అంటాడు. కనుక గమనించండి, దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక బూతులు తిట్టువారు అంటే ఇది ఎలా వస్తుందంటే ఈ కోపం. కనుక వీళ్ళతో కలిసి ఏం చేయకూడదు అంటున్నాడు బైబిల్. అంటాడు సాధ్యమైనంత వరకు నీ నాలుకను సాధు చేసుకో. అదేమి? అదేమైందంట, నాలుకంట దేహంలోనంట అది చిచ్చు పెట్టి కాల్చేసిందంట దేహాన్ని. ఈ నాలుకే మాట్లాడకపోతే, ఈ నాలుకే మాట వినిపించకపోతే ఎవరైనా మాట్లాడతారా? మీకు టీవీలో యాడ్ వచ్చింది కదా, వెళ్ళింది లబ్బలు ఆడుతారు, యాడ్ ఒకటి చూపిస్తారు చూసారా? అలాంటి నాలుక మాట్లాడకపోతే, ఈ నాలుగు చాలా డేంజర్ అండి. చాలా మంది అంటారు నరవలేని. మీరు ఇంటికి వెళ్ళి అర్థం దగ్గరికి వెళ్ళి నాలుగు ఎలా పెట్టి చూసుకోండి. అర్థం దగ్గర దీన్ని నరాలు కనపడదు దాంట్లో. దాన్ని ఉన్నాయన్నీ నరాలి. ఎముక లేని నాలుక అన్నారు దానికి లెక్క ప్రకారం. ఎముక లేని నాలుక దానికి ఇష్టం, అది తేలి మాట్లాడింది. కనుక జాగ్రత్త. తర్వాత అబద్ధాలు. అబద్ధం అనేది 3 రకాలండి. బైబిల్లో చెప్తాడు అంతరంగమున పగదాచుకునుట అబద్ధికుడు. అంతరంగం ఎక్కడ దాచుకుంటారంట? అంతరంగంలో పగదాచుకునేవాడు అబద్ధికుడు. ఎక్కడ పగదాచుకుంటే పైకి బాగా ఉంటారు, అన్నా బావా అక్క చెల్లి తమ్ముడు అని బాగా ఉంటారు. కానీ ఎక్కడ ఉండిద్ది? లోన ఇంటర్నల్ గా ఉండిద్ది. పగ ఇంటర్నల్ గా ఉండిద్ది, ఎక్స్టర్నల్ గా కనపడదు. ఇంటర్నల్ గా పగదాచుకున్న వాడు అబద్ధికుడు. ఇంటర్నల్ గా నువ్వు పగదాచుకోవాల్సిన పని లేదు. దేవుడికి అప్పగించుకుంటే దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పగించు. ఒకవేళ నువ్వు ఎత్తే దెబ్బ వేస్తావు అంతే, కానీ దేవుడు చాచిపెట్టి కింద నుంచి పైకి తాడ తీసి తోలుతాడు అంతే. ఆయన వలవడం ప్రారంభిస్తే, ఆయన జాడీయడం ప్రారంభిస్తే మామూలు ఉండదమ్మా. అర్థమైందా? మీరు ఎప్పుడైనా సరే నారు పీకారా? నాటేసిన అనుభవాలు ఉన్నా వాడు చేతులు ఎత్తండి చేశారా? నారు పీకిన అనుభవం ఉందా ఎవరికన్నా? నారు పీకేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? నారు పీకి కట్ట కట్టి ఆ కట్టను నీళ్ళలో వేసి కుదిపి జాడిస్తారు. ఎందుకు తెలుసా? దానికున్న మట్టి అంతా రావటానికి. అట్టా జాడిస్తాడు దేవుడు. ఆ జాడింపుడికి కాలు ఇరిగిద్దో, చెయ్యి ఇరిగిద్దో, మెడ ఇరిగిద్దో, లేకుంటే ఏం పోయిద్దో, ఇటు పక్కన ఏదొచ్చిందో తెలియదు. కనుక మీరు ఎప్పుడు పగబెట్టుకోవద్దు. లోన ఇంటర్నల్గా ఎప్పుడు పగబెట్టుకోవద్దు. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నవాడికి షుగర్ రాదు, బీపీ రాదు, క్యాన్సర్ రాదు, ఈ రాదు. లోపల పెట్టుకున్నవాడికి అన్నీ పెరుగుతాయి. ఈని పెంచుకుని హాస్పిటల్ పోయి సమస్యలు పెంచుకునే కంటే ప్రశాంతంగా దేవుని స్తోత్రం అనుకుంటా పాట పాడుకున్న ముందుకెళ్ళండి, దేవుడే చూసుకుంటాడు. కనుక గమనించండి. రెండవది అబద్ధము అనే మాటను చూసినట్లయితే బైబిల్లో ఏమంటాడంటే అబద్ధం అనేది దాని గురించి చక్కగా చెప్తాడు.
ఏమంటారంటే అబద్ధం ఎప్పుడు ఆడతారు అంటే అవసరం కొద్దీ ఆడే మాటను అబద్ధం అంటారు. అంటే అవసరం, ఇప్పుడు ఎర్ర వ్యక్తి వచ్చాడు, వీళ్ళకి అవసరం ఏముందంటే ఇంట్లో డబ్బులని వాడు కట్టకూడదు. ఇప్పుడు ఏమాడతారు, అయ్యో ఇంట్లో డబ్బులు లేదు, వీళ్ళకి అవసరం ఏంటి, ఇప్పుడు ఉన్నాయి కానీ వాడు కట్టకూడదు. ఇప్పుడు ఏమాడతారు, అబద్ధం. అవసరం కొద్ది వాడేస్తారు. రెండవది నింద మోపటానికి వాడతారు. మూడవది దేనికి వాడతారు, నింద మోపటానికి. అబద్ధం దేనికి వాడతారు, మూడవది నింద మోపటానికి. ఎదురు వ్యక్తి మీద గుడ్డ కలిసి మీద వేస్తారంట, చూసావా, ఇట్లా చేయడానికి వాడే ఏంటిది, అబద్ధం. కనుక దయచేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చీకటిలో, ఎక్కడంట, చీకటిలో చీకటి మబ్బు కమ్మిన వారిని ఏం చేయడానికి, విడిపించి వారిని సంరక్షించడానికి, వారిని పోషించడానికి, వారిని ఉన్నతమైన స్థితిని వారికి ఇవ్వటానికి, స్వదేశానికి వారిని చేర్చడానికి. ఏ దేశానికంట, స్వదేశానికి. ఒకసారి ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం, లేకుంటే 14 వచనం చదవండి అమ్మా. 13 కూడా చదవండి. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశుద్ధపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చురో ఆ దేశమును జ్ఞాపకమును ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఎక్కడికంట, స్వదేశం. మన దేశం ఏది, నా గడ్డ, గరుబలం అడ్డ, అదరా. ఈ అడ్డ ఇచ్చిపెట్టి బాగుంటారా, నాకు ఈ అడ్డ కాదు, ఈ గడ్డ మంద కాదు, ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి. మనది అసలు భూమే కాదు, మనది భూలోకమే కాదు. ఇక్కడ ఎలా ఉన్నాం మనము, ఎక్కడ ఎలా ఉన్నాం, యాత్రికులు అంటే అర్థం ఏంటి, యాత్రికులు అంటే అర్థం ఏంటి, ఒక చోట ఉండేవాడని కాదు. యాత్రికులు అంటే తిరిగి దేశ సంచారులు అని అర్థం. మనం ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు ఇదే నా గడ్డ అనుకుని ఇక్కడ ఉన్నప్పుడు ఏ ఊరు వెళ్ళకూడదు, పని ఈ ఊరిలోనే పని చేయాలి. ఏ విషయంలో ఏ ఊరు వెళ్ళకూడదు, పోతారా, ఉండగలరండి. ఎందుకని బతకడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చా, బతుకు తెరుగు కోసం ఏ దేశమైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే అది బతుకు తిరుగు అంటాం. ఎంత అన్యాయం అంటే అసలు ఒకసారి ఆలోచించండి. మన యాత్రికుల భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు, ఎవ్వరికి శాశ్వతం లేదు. బాగా గుర్తుపెట్టుకుందాం. ఈ భూలోకం ముందు మనము యాత్రికులమై ఉన్నామని గుర్తుపెట్టుకోండి. యాత్రికుల ప్రయాణంలో స్వదేశాన్ని మనం ఎదగాలి. ఏది మన స్వదేశం, మరలా దేవుడు ఏమి ఇస్తున్నాడంట, స్వదేశానికి చేర్చడానికి నేను వెతుకుతున్నాడు. ఎక్కడికి చేర్చడానికి, స్వదేశం ఏది, పరలోకం. మనది ఎక్కడి నుంచి వచ్చిన వారు, మనము పరలోకం నుండి భూమిలోకానికి వచ్చిన వారు. మరలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు, ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు, పరలోకానికి. అది ఎక్కడ ఉందని అంటారా, ఒకసారి చదవండి మరలా. మనకి ఎందుకంటే లేఖన గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన 11వ అధ్యాయం 6వ వచనం ఆఖరి 3 లైన్లు చదవన్నామా. జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని, మనం ఎక్కడ వారం ఉన్నాం, ఎక్కడ వారం చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడ వారం, దేవుని వారం. దేవుడు ఎక్కడున్నాడు, పరలోకంలో. ఇప్పుడు మన స్వదేశం ఎక్కడిది, పరలోకం. ఈ భూలోకం మనది కాదు. కానీ ఈ భూలోకం మీద మనం ఏమై ఉన్నాము,
యాత్రికులము. దేవుడు బిడ్డలను ఇస్తే బిడ్డలంటాం, ఇవ్వకపోతే స్తోత్రం అంటాం. ఇల్లు ఇస్తే ఇంట్లో ఉంటాం, ఇవ్వకపోతే స్తోత్రం అంటాం. లేకుంటే ఉద్యోగం ఇస్తే ఉద్యోగం తీసుకుంటాం, లేకపోతే స్తోత్రం అంటాం. అంటే సమస్తము దేవుడు నీకు సమకూర్చి నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంటావు ఇదంతా నా క్రెడిటే, ఇదంతా నా గొప్పదని అనుకుంటావు. నీ గొప్పతనం నీ క్రెడిట్ ఏం కాదు. ప్రతి దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఘనతనివ్వకపోతే ఎవడు ఘనత కలిగిన వాడుగా ఉండలేడు. నేను నమ్మేది ఏంటంటే, ఒకవేళ మీరు ఎలా నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించును, ఒక వ్యక్తిని తగ్గించును అని రాయబడింది. అంటే దేవుడు నిన్ను హెచ్చించకపోతే నువ్వెన్నడూ హెచ్చింపబడలేవు. దేవుడు ఒకవేళ నేను తగ్గించకపోతే నువ్వెన్నడూ తగ్గించుకోనలేవు. కనుక గమనించండి, సందర్భానుసారంగా దైవ చిత్తానికి అనుగుణంగా లోపలి నడుచుకున్నవాడు గొప్పవాడు. దేవుడు ఎందుకు వెతికి రక్షించుతున్నాడు, ఎందుకు రక్షించాలనుకున్నాడు, వెతకి రక్షించాలనుకున్నాడు. అర్థమైందా? నశించిన దానిని వెతకి రక్షించుడు. ఎందుకు రక్షించాలనుకున్నాడు? మళ్ళీ ఎక్కడ చేర్చాలని? పరలోకం చేర్చాలని. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన పుట్టుక వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుని జనాంగం దయచేసి గమనించండి, క్రీస్తు మన కోసం జన్మించిన యేసయ్యను మనం మనసారా ఆరాధించే వారంగా, మనసారా కొలిచే వారంగా, మనసారా స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మనది ఈ భూలోకము, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనది ఇక్కడ పరలోకం. ఒకవేళ పరలోకం కాదనుకుంటే నీ కొరకు ఏది సిద్ధపరచబడి ఉంటుంది, ఏది రిజర్వేషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నరకం నాకు వద్దునైనా బతికినంత కాలం ఇక్కడ కష్టాలు పడ్డా బాధ లేదు, నిద్ర పడ్డా బాధ లేదు, పరలోకంలో పోతానయ్యా, ఏ ఇబ్బంది లేదయ్యా, శుభ్రంగా బతుకుతా అనుకుంటావా? ఇక్కడ నిందలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వైపు చూడొద్దు, వాటి గురించి ఆలోచన చేయొద్దు. పేరు ప్రఖ్యాత ఘనతలు నేను గొప్ప అని దెబ్బ అని ఎప్పుడు అనుకో మాకు. ఎందుకంటే దెబ్బ అయినా గొప్ప అయినా ఎప్పుడో ఒకటి ఇగిపోవాల్సిందే. ఏ చెట్టు అయినా సరే గాలి వానికి ఇంగిపోతున్నట్టు ఇప్పుడు ఒకటి పోతాయి. కానీ దాని వైపు మనసు పెట్టదు. పరలోకంలో దేవుడి వైపు మనసు పెట్టు. దేవుడు ఒక రోజు నేను హెచ్చిస్తాడు. పరలోకంలో ఎదుగుగా ఆయనతో ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు సమర్పిస్తాడు. ఇచ్చి మాటలు దేవుడు మనందరి వీటిలో దీవించి నడిపించి మేలుతో తృప్తిపరచడం గాక. ఆమె తల ఉంచుదాం, ప్రార్థించేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వెదకి రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి, ఈరోజు నశించిపోతున్నారు. పోయిన వారం చెప్తున్నాం, ఏ విషయాలు నశించిపోతున్నారో చూసాం. సలుగుడు, అసూయ, కలహాలు, మస్తరాలు, విభేదాలు, లెక్కలేనితనాలు, వీటి వల్ల నశించిపోతున్న విధానం కనబడుతుందని దేవుడు పోయిన వారు తెలియజేశాడు. ఇలాంటి వారిని దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడు, వెతికి రక్షిస్తున్నాడంటే వారు ఆజ్ఞలను గైకొనేవారుగా, ఆయన మాటకు లోబడేవారుగా, ఆయన ఇష్టలుగా ఉండేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినాన ఆయన మాటకు నువ్వు లోబడితే చాలు. ఆయన ఆజ్ఞ అంగీకరించి, ప్రభా నీ మాటకు నేను లోబడతాను, నీ చిత్త ప్రకారం బ్రతుకుతా, నా ఆలోచన అయితే ఏం లేదో అయ్యా, నీ చిత్తానికి నేను లోబడతా, నీ ఉద్దేశానికి నేను లోబడతా, నీ ఆలోచన ప్రకారం జీవిస్తా అని ప్రభు వరకు నువ్వు లోబడితే చాలు. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యం చేయక త్రిప్పగలిగిన వాడు ఎవడు? ఈ భూలోకం ముందు దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది చేయాలో. నీ జీవితంలో చీకటి కమ్మిన వేళల్లో నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని మరలా తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు నేను వెతుకుతున్నాడు. ఎప్పుడైనా నీ మనసు మార్చుకుని ఆ చీకటి కమ్మిన సందర్భంలో కలిగిన ఆ పరిస్థితిని బట్టి విడిపించబడటానికి ప్రభుత్వంలో ప్రార్థించాను. ప్రభా, ఇదిగో ఈ సందర్భము చీకటి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మాంత్రిక తంత్ర, అనగా అది వ్యతిరేకించడం, తిరుగుబాటు చేయటం అంటారు దాన్ని. దాని గురించి మనం చెప్పుకోలేదు, కానీ తిరుగుబాటు చేయటం. కనుక ఇలాంటి 3 విషయాల నుంచి ప్రభా నన్ను విడిపించు. ఆ పాపం నుంచి ప్రభా, చీకటి కమ్మగాని దొంగతనం గురించి, ఈ 3 విషయాల గురించి నాతో మాట్లాడావయ్యా. మాంత్రిక తంత్ర విద్య అంటే తిరుగుబాటు. ప్రభా, ఒకవేళ నా భర్తకు తిరుగుబాటుగా వ్యతిరేకంగా నేను ఉన్నానా, నా భార్యకు వ్యతిరేకంగా ఉన్నానా, నా బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నానా,
నా సంఘానికి, నా సంఘ కాపులకు వ్యతిరేకంగా ఒకవేళ మేము ఉన్నామా, దయచేసి క్షమించు ప్రభు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నామా, క్షమించయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థించి, దేవుడు నీ స్థితిని, నీ గతం చూసుకున్న దేవుడు మేలు చేస్తాడు. నేను వెతికి రక్షించేది దేనికంటే పరలోకంలో నేను ఉంచాలని, పరిశుద్ధునిగా నీతి రాజ్యానికి నేను వారసులుగా చేయాలనేది దేవుని ఆశ, దేవుని ఆలోచన. కనుక ఆలోచన కలిగిన దేవుని వైపు మనసు పెట్టి ప్రభుత్వంలో ప్రార్థించదా. ఆత్మలు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థించండి. అలాగే సాక్షుల ద్వారా, అవమానం ద్వారా, సంవత్సరం వస్తుంది అయ్యా. ఎంతో మంది ఇవైతే నాకు మేము నశించేదానికి నీకు ఇష్టం లేక ప్రభావ ఇంకా మేము తెలుసుకున్నాము చెప్పి అయ్యా మాకు పెట్టుకోమని ఇచ్చావయ్యా. అయ్యా నశించేవాళ్ళు వెనక రక్షిస్తానని చెప్తున్నాను ఆయన. నీకు వందనాలు. అవును ప్రభావ నశించకపోతే ఇష్టం లేదు ప్రభావ. ఆజ్ఞ అతిక్రమించే మేము పాపం చెప్తున్నాను ఆయన. అవును ప్రభావ ఆజ్ఞ అతిక్రమించే వారిగా మేము ప్రభావ 3 రకములుగా మాకు తెలియపరిచామని వందనాలు నాయన. తిరుగుబాటు స్వభావాలు ఉండకూడదు ఆయన, స్వభావాలు ఉండకూడదు ఆయన. అయ్యా చారత్వం అనేది ఉండకూడదు ప్రభా. అయ్యా దైవం క్షమించిన ఆయన. ఎవరి పాపంలో వాళ్ళు వెంటనే చెప్తున్నాను ఆయన. అవును ప్రభా మా పాపములను మా వెంటే వస్తాయి చెప్తున్నాను ఆయన. అవును ప్రభా మా పాపములను ఉండండి అయ్యా, విడిచించండి. నీరు క్రమం నేర్చుకుని పాపంలో దాచిపెట్టుకున్న వారిగా పాపం తండ్రి నీ ఎదుగుతండి ప్రత్యాపడే ఒక క్రమము నేర్పించగలుగుతున్నాను నాయన. నీకు వందనాలు నాయన. క్రమంలో లోపించినప్పుడు అక్కడ విస్తరించడం చెప్తున్నాను నాయన. అయ్యా దైవం క్షమించిందండి అయ్యా. మాకందరి కూడా క్రమము నేర్పించింది నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. నీకు ఎదుగుతుంది మాలో ఎలాంటి పాపము దాచుకుంటాను నీ దగ్గర మేము ఒప్పుకొని ప్రత్యాపడే పశ్చాత్తాపడి ఎంతో మేలు కదా ప్రభా. అంటే పశ్చాత్తాపం దయచేయండి ఆయన. అయ్యా స్థితి చేయటం ధర్మం చూపుతున్నాను ఆయన. అవునాయన నీ స్థితిలో శక్తి ఉంది, బలం ఉంది, వ్యవస్థరం ఉంది ప్రభా. అయ్యా మేము అనాశం తెచ్చుకునే వారిగా మేము ఉండాలి నాయన. నీవే సహాయం దయచేయండి ఆయన. ఇంకా కొద్ది దినములైతే ప్రభా మేము కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము నాయన. నూతన ఉదయం నాకు మాకు దయచేయండి ఆయన. నూతనంగా మేము జన్మించే వారిగా సహాయం సంపాదించుకునే వారిగా ఉంటారు. సహాయం అయ్యా నీకు వందనాలు నాయన. రక్షకుడు మాకు ఉదయించాడు. మేము నక్షత్రం వలె మేము ఉండాలని దయచేయండి నాయన. అయ్యా అలాంటి బాధ్యత, అలాంటి ఆశ మాకు చూపించమని అడుగుతున్నాను నాయన. నిజమైన క్రిస్మస్ చేసుకునే వారిగా ఉంటారు. సహాయం దయచేయండి ఆయన. నువ్వు చెప్పుచున్నావు నాయన. చింత లేదు మాకు ఇక్కడ చెప్పుచున్నావు నాయన. అవును ప్రభా నీకు వచ్చి ఉన్నారు కాబట్టి మాకు చింత లేదు ప్రభా. నీకు కలిగిన శక్తి మా హృదయంలో నీకు చోటించేవాడుగా ఉంటాను. సహాయం అన్ని జ్ఞానము దయచేయండి అయ్యా. అదొక వాసులకు లోపడేవాడుగా కాకుండా తండ్రి నీకు తండ్రి ఆశపడే వారుగా ఉంటాను. సహాయం నీటి వాదులకు ఏ విధంగా ఆశపడుతుంది అలాంటి ఆశ నాకు మాకు దయచేయండి. వచ్చి వెళ్ళే వారుగా ఉండకూడదు ప్రభా. నీ బిడ్డలు మా కోరిక ప్రభా. ఎంతగానో తండ్రి కన్నీరు కాల్చు ప్రభా. కట్టుబడి ప్రభా ప్రార్థించి మాకు తండ్రి ఈ వాక్యం వినిపించుచున్నాను నాయన. ఆహారం కంటే కూడా ఎక్కువ విలువైంది ప్రభా. అవును ప్రభా నీకు వందనాలు. ఈ ఆహారం దీన్ని తృప్తి చెందేవారుగా ఉంటాను. సహాయం ఏ విధంగా మేము జీవించుకోవాలి, ఎక్కడ మేము వినియోగించుకోవాలి, ఎక్కడ మేము తగ్గించుకోవాలి, ఎక్కడ పొందుకోవాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, నిజమైన భక్తి భక్తి అటు కొరకు మాకు దయచేయండి. చెప్పిన వారికి నాలో మన ప్రతి ఒక్కరూ
ఆడబెట్టుకొచ్చి తాగు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లేచి నిలబడదాం. కాళ్ళు పట్టుకుందాం. దీవించవే సమృద్ధిగా నీ
కుటుంబ ప్రార్థనలు ఎవరు ఎడల దయచేసి తెలియచ్చు. మా